నమస్తే. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన కాళికాంబ ఆలయం. ఇది చెన్నైలోని జార్జ్ టౌన్లో ప్యారిస్ కార్నర్ దగ్గర తుమ్మ చెట్టు వీధిలో ఉంది. ఇంతకుముందు ఈ ఆలయం చెన్నై సముద్రానికి దగ్గరగా మెరీనా బీచ్ పరిసర ప్రాంతాల్లో ఉండేది. కానీ అప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మత్స్యకార గ్రామమైన చెన్నపట్నాన్ని ఆక్రమించుకొని మద్రాసుగా పేరు మార్చి వారి పరిపాలన కోసం ఒక కోట కట్టాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు ఆలయం ఉన్న పరిసర ప్రాంతాలను ధ్వంసం చేసి కోట కట్టారు. ఆ కోటనే ఇప్పుడు సెయింట్ జార్జ్ కోట అంటారు. ఆలయం ధ్వంసం చేసిన తర్వాత 1640లో అక్కడ నుంచి ఆలయాన్ని ఇక్కడికి తరలించారు. 1640 నుంచి 1678 వరకు ఆలయాన్ని నిర్మిస్తూనే ఉన్నారు. ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి తరలించినందుకు అప్పుడు బ్రిటిష్ అధికారులు చాలామంది చనిపోయారు. 1677లో ఛత్రపతి శివాజీ మహారాజ్ అక్టోబర్ 3వ తారీఖున ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. దర్శించుకున్న తర్వాత ఆయన తిరిగి రాయగఢ్ కోటకు వెళ్ళి అక్కడ యుద్ధాల్లో గెలుపొందారు. ఈ ఆలయంలో పూజ చేసిన తర్వాత స్వయంగా అమ్మవారి శివాజీ మహారాజ్ని ఛత్రపతి అని సంబోధించారు. ఆ తర్వాత ప్రజలందరూ కూడా శివాజీ మహారాజ్ని ఛత్రపతి అని పిలవడం మొదలుపెట్టారు. సముద్రం దగ్గరున్న పాత ఆలయాన్ని స్వయంగా విశ్వకర్మ నిర్మించారు. ఇప్పటికీ ఆలయంలో మరమ్మతుల్ని విశ్వకర్మ వంశీయులే చేస్తారు. అమ్మవారు ఇక్కడ ఉగ్ర రూపంలో ఉండేది. ఆదిశంకరాచార్యులు ఇక్కడికి వచ్చి ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారిని శ్రీచక్రం ద్వారా శాంతి రూపంలోకి మార్చారు. తమిళంలో గొప్ప కవి అయిన సుబ్రహ్మణ్య భారతీయర్ ఇక్కడ అనేకమైన రచనలు చేసి అమ్మవారికి అంకితం ఇచ్చారు. ఈ ఆలయాన్ని రోజు రాత్రిపూట అగస్త్య మహాముని, విశ్వకర్మ, తర్వాత వ్యాస మహర్షి అందరూ వచ్చి ఇక్కడ పూజలు చేస్తారని స్థానికులు చెప్తారు. ఆలయంలో కాళికాంబతో పాటు మహాలక్ష్మి, మహాసరస్వతి కూడా ఉంటారు. ఒకప్పటి మత్స్యకార గ్రామమైన చెన్నపట్నం అమ్మవారు గ్రామదేవతగా ఉండేవారు. వేటకు వెళ్ళే మత్స్యకారులందరూ కూడా అమ్మవారిని అర్చించి పూజించిన తర్వాత వేటకు వెళ్ళేవారు. ఆలయంలో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అలౌ చేయట్లేదు. కానీ మీకోసం ఎంతో కష్టపడి ఈ వీడియో తయారు చేశాను.